చూడండి, మన జీవితంలో మనం ఎల్లప్పుడూ ఆలోచించవలసింది ఏ అంశం అంటే, మనలను దేవుడు ఏ రీతిగా ఆయన మనలను క్షమించాడో. మనము అర్హులుగా లేని సమయంలో, పాపులుగా ఉన్నప్పుడు యేసు ప్రభువారు మన కొరకు ఆయన ఆకర్షక రక్తమును చిందించి, ఆయన శరీరాన్ని అర్పించి, ఆయన ప్రాణమును పెట్టి మన పాపములను ఆయన క్షమించి, ఈ దినం ఆయన సన్నిధిలో ఆయన మనల్ని నిలబెట్టాడు. ఆయన మనల్ని నిలబెట్టి మనల్ని దేవుడు ఏం చేశాడంటే, తండ్రి యొక్క ఉగ్రత నుండి, తండ్రి యొక్క ఆ భయంకరమైన శిక్ష నుండి నిన్ను నన్ను ఆయన తప్పించారు. మనల్ని అందరినీ దేవుడు అంధకారమైన అధికారము నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఆయన రక్తమని కార్చి మనల్ని క్షమించి, మన పాత జీవితం కన్నా మురికి కాలమే బాగుంటుంది. పాత జీవితం అంత భయంకరంగా ఉంటుంది. అంత భయంకరమైన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు, కడిగి శుద్ధిపరిచి తన సృష్టిలుగా దేవుడు మనల్ని చేసి ఆయన రక్తములో కడిగి మనల్ని ఆయన పరలోక రాజ్యం, ఆయన రాజ్యములో మనలను ఆయన ఏం చేశాడంటే ఆయన పెట్టాడు. పరలోక రాజ్యములో నివాసులుగా మనల్ని పెట్టాడు.